మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రస్థానం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాలినేని ఇప్పుడు జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించబోతూ ఉన్నారన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్లో, ఆ తర్వాత వైసీపీలో బలమైన నాయకుడిగా ఎదిగిన బాలినేని ఇప్పుడు జనసేనలో కూడా తన రాజకీయ అనుభవాన్ని పూర్తి స్థాయిలో చూపించేందుకు సిద్ధమవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ అధికారాన్ని కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వంటి పరిణామాలు అనేక మంది నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసింది. అలాంటి సమయంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని జనసేనలో చేరడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మాత్రమే కాదు, రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో కూడా బాలినేనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి నేత జనసేనలో చేరడం రాజకీయంగా కీలకమైన పరిణామం. అయితే జనసేనలో చేరిన వెంటనే బాలినేనికి పెద్ద స్థాయి బాధ్యతలు దక్కలేదు, పార్టీలో ఉన్న తన స్థాయికి తగ్గ ప్రాధాన్యత దక్కడం లేదన్న చర్చ బాలినేని అనుచరుల్లో కనిపించింది. కొంతకాలం బాలినేని తిరిగి వైసీపీలోకి వెళ్ళొచ్చన్న ప్రచారం కూడా జరిగింది. రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. కానీ బాలినేని మాత్రం అలాంటి ప్రచారాలను ఖండించారు. తన రాజకీయ ప్రయాణం జనసేనతోనే కొనసాగుతుందని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు చూస్తుంటే బాలినేని చెప్పిన మాటలకు తగ్గట్టుగానే జనసేన అధిష్టానం కూడా ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగించేందుకు ముందుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో జనసేన అధిష్టానం ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జరిగే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నిర్మాణాన్ని మరింత బలపరచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలను 4 జోన్లుగా విభజించి సీనియర్ నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల పని కేవలం పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాదు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలం ఎంతుంది, ఏ ప్రాంతంలో ఏ నాయకుడికి ప్రభావం ఉంటుంది, ఎక్కడ కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ కూటమి వ్యూహం అవసరం అనే అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయడం కూడా వీరి బాధ్యతగా తెలుస్తోంది. ఇక్కడే బాలినేని పేరు కీలకంగా మారింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల బాధ్యతలను ఆయనకు అప్పగించడం సాధారణ విషయం కాదని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అంటే ఉమ్మడి ప్రకాశం నుంచి మొత్తం రాయలసీమ రాజకీయాల వరకు బాలినేని ప్రభావాన్ని జనసేన వినియోగించుకోవాలని చూస్తోంది. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బాలినేనికి స్థానిక రాజకీయ సమీకరణలపై మంచి అవగాహన కలిగిన నేతగా పేరుంది. కాంగ్రెస్ కాలం నుంచి గ్రామస్థాయి నాయకత్వం, జిల్లా రాజకీయాలు, శాసనసభ ఎన్నికలు, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి అనుభవం ఉన్న నాయకుడికి ప్రత్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా జనసేన ఒక స్పష్టమైన రాజకీయ సందేశం ఇస్తోందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇటీవల ఒంగోలులో జరిగిన సమావేశం కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోంది. జనసేన ముఖ్య నేతలతో బాలినేని సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించినట్లుగా సమాచారం. అక్కడితో ఆగకుండా తనకు అప్పగించిన ఇతర జిల్లాల్లో కూడా పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు బాలినేని ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా నాయకులతో మాట్లాడి స్థానిక సమస్యలు, నాయకత్వ లోపాలు, బూతు స్థాయి బలం వంటి అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పార్టీ నిర్మాణంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే చురుకుగా ఉండే పార్టీగా కాకుండా గ్రామ స్థాయి నుంచి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అందుకే అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా బాలినేనితో జరిగిన సమావేశంలో ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున కొత్త నాయకులను పార్టీలోకి తీసుకురావడం, స్థానిక స్థాయిలో జనసేన బలం పెంచడం, కూటమి రాజకీయాల్లో పార్టీ స్థానాన్ని మరింత బలపరచడం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇంకో రాజకీయ కోణం కూడా ఇందులో కనిపిస్తోంది. తమిళనాడులో నటుడు విజయ్ గెలుపు తర్వాత సినీ ఇమేజ్ను సరైన రాజకీయ వ్యూహంతో కలిపితే మంచి ఫలితాలు సాధించవచ్చన్న అభిప్రాయం జనసేనలో బలపడిందని చెబుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కు ఉన్న యువత ఆదరణ, అభిమాన వర్గం, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని సరిగ్గా వినియోగించుకోవాలని పార్టీ భావిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ప్రాంతాల వారీగా బలమైన నాయకులను ముందుకు తెస్తూ ఉన్నారని సమాచారం. ఈ మొత్తం పరిణామాల్ని పరిశీలిస్తే జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి పాత్ర ఇక టాప్ లెవెల్లో ఉంటుందన్న సంకేతం కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకాలం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు మాత్రం పార్టీ వ్యూహాత్మకంగా బాలినేనిని ముందుకు తీసుకొస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో
బలపడుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జరిగే రాజకీయ పరిణామాల్లో బాలినేని పనితీరు ఎలా ఉంటుంది, జనసేన ఎంతవరకు బలపడుతుంది, రాయలసీమలో పార్టీకి కొత్త బలం వస్తుందా అనే అంశాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి.